గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రగతి గారు ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయండి. ప్రగతి మేడం, ప్రగతి గారే కదా స్క్రీన్ షేరింగ్ చేస్తాను చెప్పాను. ఓకే ఓకే వెయిట్ చేయండి, ఎస్ఐపి వస్తుంది 2 minutes. సో చూడండి, సో ఫస్ట్ మనం లాస్ట్ క్లాస్లో బేసిక్ సెట్టింగ్స్ కంప్లీట్ చేసాం. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. సో ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇమేజ్ ఓపెన్ చేయాలి. 1 minute. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఎస్ఏపి అనేది డిఫరెంట్ ఎంఎన్సి కంపెనీస్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు. డిఫరెంట్ ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, ఎంఎన్సీస్ కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, లేదంటే ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు, లేదంటే సత్యం మహేంద్రలో వర్క్ చేస్తున్నారు. సో ఈ ఐటీ కంపెనీస్ని ఏమంటారు? మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, వీళ్ళని ఏమంటారు? పేరోల్ కంపెనీస్ అంటారు. పేరోల్ కంపెనీస్ అంటే వీళ్ళు మీకు శాలరీస్ పే చేస్తారు. శాలరీస్ అనేవి పే చేస్తారు. మరి మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? ఇన్ఫోసిస్లో వర్క్ చేసినా మీకు శాలరీ పే చేసేది ఇన్ఫోసిస్ అయినా సరే, మీరు మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు మీ క్లయింట్కి వర్క్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్లో ఉన్నారనుకోండి, ఇన్ఫోసిస్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్, లేదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, లేదంటే హీరో హోండా ఏదైనా ఒకటి అవ్వచ్చు. సో మీరు వర్క్ చేసేది మీ క్లయింట్స్కి. మీ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయడం జరుగుతుంటుంది. మీరు మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అనేవాడు సుపీరియర్స్ అనమాట. సుపీరియర్. సో ఎందువల్ల? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరు చేస్తేనే కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. ఇన్ఫోసిస్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, సత్యం మహేంద్ర అయినా, ఏదైనా సరే. సో మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. సో క్లయింట్కి మీరు చేసేదంతా కూడా మీ క్లయింట్కే. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, అలాగే క్లయింట్ యొక్క బిజినెస్కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ స్ట్రాటజీని ఫాలో అవడానికి, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడానికి, దేనికైనా అవ్వచ్చు, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేస్తారు. సో ఐటీ కంపెనీస్ అనేవి ఓన్లీ మీకు శాలరీస్ మాత్రమే పే చేస్తాయి. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర ఏదైనా అవ్వచ్చు, ఇవి ఓన్లీ మీకు శాలరీస్ మాత్రమే పే చేస్తాయి. సో ఈరోజే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కి చేస్తారు. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏదైనా సరే మీ క్లయింట్. 1 minute. ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా మీరు మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. క్లయింట్కి మీరు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. క్లయింట్ అంటారు. ఓకే, సో క్లయింట్కి వర్క్ చేస్తారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? మీట్లో ఉండండి, ఎవరు రీసౌండ్ వస్తుంది? అంజలి గారు మీట్లో ఉండండి ప్లీజ్. సో మీరు వర్క్ చేసేదంతా కూడా ఎవరికి? మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. క్లయింట్ అనేవాడు సుపీరియర్. అలాగే 1 more ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? కాన్ఫిగరేషన్స్ అనేవి టాపిక్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. సో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి.
సర్వర్స్ అందరికీ మ్యాక్సిమం ఫార్వర్డ్ చేశానండి, 1 or 2 మెంబర్స్కి ఫార్వర్డ్ చేయలేదు. సో నేను పేమెంట్ ఆల్రెడీ యాడ్ చేశాను, బట్ సపోర్టింగ్ టీం వాళ్ళు సర్వర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. లాస్ట్ సాటర్డే సండే అవటం వల్ల మేబీ ఈరోజు మీకు 10 o'clock అట్లా సర్వర్స్ వచ్చేస్తాయి, మెయిల్కి వచ్చేస్తాయి. ఐ మీన్ సర్వర్స్ రిసీవ్ అవ్వని వాళ్ళకి. ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX15. డిఫైన్ కంపెనీ ట్రాన్సాక్షన్ కోడ్ OX15. క్రియేట్ కంపెనీ కోడ్ OX02. ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్ అంటారు. టీ కోడ్స్. కంపెనీ, డిఫైన్ కంపెనీ, OX15, OX02, OX16, OX03, OCC1 ఈ లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్. ఇక్కడ కనిపించేవన్నీ కూడా టీ కోడ్స్. OX15 అనేది ఒక టీ కోడ్, OX02 అనేది ఒక టీ కోడ్, ఓకేనా? OX16 అనేది ఒక టీ కోడ్, OX03 ఒక టీ కోడ్. ఇవన్నీ టీ కోడ్స్ అంటారు. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. సో డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకూడదు, దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఒక మెయిన్ హెడ్ క్వార్టర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఒక మెయిన్ హెడ్ క్వార్టర్ని మనము క్రియేట్ చేస్తున్నాం. చేద్దాం. OX15 ట్రాన్సాక్షన్ కోడ్. SAP ఓపెన్ చేయండి. OX15. OX15. సో SAP ఓపెన్ చేస్తున్నాం. సో కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వచ్చు. ఇవ్వండి ఎగ్జాంపుల్ OX15 డిఫైన్ కంపెనీ. ఓకే, OX15 ఇచ్చారు. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. SAP టెర్మినాలజీలో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకూడదు, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో డిఫైన్ కంపెనీ OX15 టీ కోడ్ ద్వారా మనము కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మ్యాక్సిమం క్లాసెస్ పాత్ ద్వారా చెప్తాను, కొన్ని టీ కోడ్స్ ద్వారా కూడా చెప్తాను. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. మనం టీ కోడ్ ద్వారా ఎంటర్ అయ్యాం, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా చేయాలంటే ఎండ్ యూజర్ స్క్రీన్, కన్సల్టెంట్ స్క్రీన్ నుండి చేయాలి. కమాండింగ్ ఫీల్డ్లో /n ఇవ్వండి. /n అంటే ఏంటి? హోమ్ స్క్రీన్ అని అర్థం. /n అంటే హోమ్ స్క్రీన్. ఎంటర్. సో మనం కన్సల్టెంట్ స్క్రీన్కి ఎలా మూవ్ అవుతాము? SPRO టీ కోడ్ ద్వారా మూవ్ అవ్వాలి. SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, SPRO ఇవ్వండి. మన SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఉన్నాం. ఇప్పుడు ఏ స్క్రీన్ ఇది? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చాము ఇంతకు ముందు. ఇప్పుడు వెయిట్ మేడం, నేను చెప్పినట్టు చేయండి, స్లోగా వెళ్ళండి, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా మీకు. మేబీ కొంచెం ఐడియా ఉండొచ్చు. /n ఇవ్వండి. సో ఇదేంటి? ఇది ఏ స్క్రీన్? ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. మనం కన్సల్టెంట్ కాబట్టి కన్సల్టెంట్ స్క్రీన్లో చేయాలి. SPRO అంటే ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్. SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఎంటర్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇది నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్. ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా ఇక్కడ ఉంది డిఫైన్ కంపెనీ. ఇది వెయిట్ మేడం, మీరు మళ్ళీ ఎందుకు క్లిక్ చేశారు? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే అది వెయిట్ బ్యాక్ అంటే అది కాదు, ఇది బ్యాక్. వెయిట్, ఇక్కడ డిఫైన్ కంపెనీ ఉంది. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్లో ఉంది. డిస్ప్లేకి
అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. అగైన్ డిస్ప్లేకి ఐఎన్జి యాక్టివిటీ. సో ఇక్కడ ఈ లైన్ కొంచెం అడ్జస్ట్ చేయండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. చూడండి. సో టీ కోడ్ ఏంటి? OX15. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్. మీరు డైరెక్ట్గా OX15ని కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా వచ్చాం మనం. నావిగేషన్ పాత్ ద్వారా కూడా రావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. టీ కోడ్ ద్వారా చేసినా ఓకే, పాత్ ద్వారా కూడా చేసినా కూడా ఓకే, బోత్ ఆర్ సేమ్. సో టీ కోడ్ OX15 కమాండింగ్ ఫీల్డ్లో ఇచ్చేయచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా వచ్చాం. సో డిఫైన్ కంపెనీ. సో ఈ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇక్కడ రేడియో బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తున్నామని తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక డాక్యుమెంట్ చూసారా, స్పెట్ సింబల్ కనిపిస్తుంది. ఐఎంజీ డాక్యుమెంట్ అంటారు, ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్. దీనిపైన క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామనేది తెలుస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని అర్థం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. మీకు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎందుకు చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యాక్చువల్గా ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పాలి. కంపెనీ క్రియేట్ చేద్దాము. టాటా గ్రూప్, లేదంటే రిలయన్స్ గ్రూప్, ఎట్లయినా అవ్వచ్చు. ఓపెన్ చేయండి. ఇక్కడ టిఏజీ ఇవ్వండి. టిఏ అగైన్ టిఏజీ అనే లెటర్ తీసుకున్నాను. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్ అన్నారు, ఎనీ స్ట్రీట్ ఇవ్వచ్చు. స్ట్రీట్ అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మీ ఇష్టం. పోస్ట్ బాక్స్ నెంబర్ 1986, లేదంటే ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ ఇవ్వండి. 1986 1 2 3 ఎట్లయినా పర్వాలేదు. పోస్టల్ కోడ్ అడుగుతున్నారు. పోస్టల్ కోడ్ అంటే ఏంటి? పోస్టల్ కోడ్ ఉంటుంది కదా, ఆ పోస్టల్ కోడ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ 5,55,000. సిటీ, ఏ సిటీలో ఉంది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై? ఎక్కడ? హైదరాబాద్. కంట్రీ, ఏ కంట్రీలో ఉన్నాం మనం? దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో చూసారా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 237 కంట్రీస్లో ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు. 237 కంట్రీస్లో ఎస్ఏపి అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇండియా ఎక్కడ ఉంది? డౌన్కి వెళ్ళండి. ఇండియా ఐఎన్ ఉంటుంది, 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఐఎన్. డబుల్ క్లిక్ చేయండి. ఐఎన్. లాంగ్వేజ్ కి డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ అంటే ఇండియా అని అర్థం. లాంగ్వేజ్ కి. సో ఎస్ఏపి ఎన్ని కంట్రీస్లో సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఈ విండో పైకి టాప్కి మూవ్ చేయండి. లాస్ట్లో కనిపించట్లేదు, చూడండి. 42 కంట్రీస్లో ఎస్ఏపిని యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైజ్గా. ఓకే, సో ఇక్కడ మంది 42 లాంగ్వేజెస్, 42 లాంగ్వేజెస్లో ఎస్ఏపిని యూజ్ చేస్తాం. వరల్డ్ వైజ్గా 42 లాంగ్వేజెస్ని ఎస్ఏపి సపోర్ట్ చేస్తుంది. హిందీ కూడా ఉంటుంది, బట్ హిందీ మనం యూజ్ చేయం కదా. సో ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్. కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి. మనం ఏ కరెన్సీ ఉపయోగిస్తున్నామో ఐఎన్ఆర్. ఓకే, ఇవ్వండి. సో ఇలా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. సో ఎస్ఏపి అనేది మనకి నేర్చుకుంటే 3 months పడుతుంది. కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ వచ్చేసిన తర్వాత చేయాలంటే 10 to 15 daysలో చేసేయచ్చు. ఇది ఎక్స్ప్లెనేషన్తో పాటు చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. 10 classes
10 days పర్ డే 1 అవర్ పడుతుంది ఎక్స్ప్లెనేషన్తో పాటు. అదే మీరు ప్రాక్టీస్ చేస్తే 15 minutesలో చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఓకే, సో మీకు ప్రాక్టీస్ నేర్చుకుంటున్నారు కాబట్టి పిన్ టు పిన్ చెప్పాలి. తర్వాత మీకు సబ్జెక్ట్ అర్థమైన తర్వాత 10 days నేర్చుకున్న క్లాసెస్ అన్నీ కూడా విత్ ఇన్ 15 minutes లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. పోనీ 1 hour అనుకోండి, 1 hourలో చేయొచ్చు. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? సేవ్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? టిఆర్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఈ టిఆర్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు డెవలప్మెంట్ సర్వర్లో చేశారు కాన్ఫిగరేషన్స్, అవన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయాలి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయాలి. సో టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, టిఆర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ నంబర్ ఆటోమేటిక్గా సిస్టమ్ నుండి ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎలా పిక్ అవుతుంది? క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. సో ఇక్కడ మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ టైప్ చేయండి. డిఫైన్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత ఈ టిఆర్ ఎవరు క్రియేట్ చేశారు, ఏ టైంలో క్రియేట్ చేశారు? మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది కదా, ఎవరు క్రియేట్ చేశారో ట్రాక్ అవుతుంది. ఏ టైంలో క్రియేట్ చేశారు, క్లయింట్ నెంబర్ ఎంత, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. కంటిన్యూ. సేవ్ చేయండి. సేవ్. ఒక నెంబర్ జనరేట్ అయింది చూసారా? ఆటోమేటిక్గా నంబర్ అనేది జనరేట్ అవుతుంది. కంటిన్యూ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. ఇట్లా రావాలి మెసేజ్. ఇట్లా చేస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది యాక్టివేట్ అయినట్లు, మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది వర్క్ అవుతున్నట్లు. లేకపోతే ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎస్ఏపి సర్వర్ తీసుకోలేదు, అంటే ఫెయిల్ అయినట్లు. డేటా వాస్ సేవ్ అని మెసేజ్ ఫామ్ అవ్వాలి లాస్ట్లో. ఇలా వస్తేనే మీరు కరెక్ట్గా చేసినట్లు. ఓకే, మనం ఏం చేసాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాం. కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేయాలి, న్యూ ఎంట్రీకి వెళ్ళాం. మరి క్రియేట్ చేసిన కంపెనీస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ తక్కువ కంపెనీసే ఉన్నాయి, అందువల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. వన్ మోర్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ స్టెప్ బ్యాక్. బ్యాక్ అంటే అది డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. సో మనం ఏం క్రియేట్ చేసాము? టాటా గ్రూప్, టిఏటిఏజి అనేది క్రియేట్ చేసాం. సో మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీరు క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం OX15T కోడ్కి వచ్చేసాం. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళండి. మన కంపెనీ నేమ్ ఏంటి? టిఏటిఏజి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇదే కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. టిఏటిఏజి పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మీరు క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే టిఏటిఏజి చేంజ్ అవ్వదు. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టిఏటిఏజి అనేది గ్రే అవుట్లో ఉంది కాబట్టి చేంజ్ అవ్వదు. అలాగే మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తారు. క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. మనం సక్సెస్ఫుల్గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేసాం. టిఏటిఏజి ఇక్కడ 5 digits ఉన్నాయి. కావాలంటే 1 more digit కూడా యాడ్ చేయొచ్చు. 6 digits. యూ కెన్ సెటప్ ఎనీ 6 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా తీసుకోవచ్చు. క్లియర్ కదా?
మనం ఒక ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ క్రియేట్ చేసాం. దీన్ని ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే టాటా గ్రూప్, లేదంటే బిర్లా గ్రూప్ అని క్రియేట్ చేయొచ్చు మీరు. ఎలా కావాలంటే అలాగా. ఓకే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఇచ్చాను కదా, ఓపెన్ చేయండి. షీట్ ఫార్వర్డ్ చేశాను కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది మినిమైజ్ చేయండి. ఎస్ఐపి మినిమైజ్ చేసి షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేసాము? ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేసాం. సెకండ్ వన్, క్రియేట్ కంపెనీ కోడ్ OX02. టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సేమ్ పాత్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీ కోడ్, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. కంపెనీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వెయిట్ చూడండి, OX02 ఇక్కడ కనిపిస్తుందా? ఎడిట్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్. టీ కోడ్ ఏంటి? OX02. సో ఈ OX02 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి. డైరెక్ట్గా OX15 ఇస్తారా? పాత్ ద్వారా రాకుండా OX02 ఇస్తారా? ఇవ్వండి. మీకు ఏ టీ కోడ్ కావాలంటే అది డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్ ఎంటర్ చేయొచ్చు. వెయిట్. లేదంటే పాత్ ద్వారా కూడా రావచ్చు. OX02 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ పాత్ ద్వారా వచ్చేసాం. సో ఇక్కడ ఏం చేద్దాము? డిఫైన్ కంపెనీ కోడ్ OX02 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎడిట్ కంపెనీ కోడ్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి. ఎడిట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇది. సో న్యూ ఎంట్రీస్ మనం ఏం చేస్తున్నాం? కొత్తగా ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. కొత్తగా కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ ఏమిద్దాము? TA11 ఎగ్జాంపుల్ ఇవ్వండి. TA11. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, లేదంటే ఆల్ఫా న్యూమరికల్, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమిద్దాము? టాటా స్టీల్ టైప్ చేయండి. టాటా స్టీల్. టాటా గ్రూప్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ ఏంటి? TA11. సిటీ హైదరాబాద్. సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ ఇండియా, లేదంటే మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, డ్రాప్ డౌన్ చేయకుండా మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. ఐఎన్ అంటే ఏంటి? ఇండియా. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. నెక్స్ట్ కరెన్సీ INR. డ్రాప్ డౌన్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు. INR టైప్ చేయండి. ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీస్ అని అర్థం. దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. దీని company code currency అంటారు. What is mean by company code currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Language English ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. డ్రాప్ డౌన్ చేయండి. టైటిల్ కంపెనీ ఇవ్వండి. కంపెనీ నేమ్ టాటా స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ కోడ్ టాటా స్టీల్స్. కంపెనీ కోడ్ అంటే టాటా స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్. రిమైనింగ్ ఇన్పుట్స్ ఇవన్నీ ఇవ్వాలి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఏమిద్దాము? జీడిమెట్ల, లేదంటే రామవరం, ఏదోటి ఇవ్వండి, మీ ఇష్టం. నెక్స్ట్ కాలం హౌస్ నంబర్ 1 2 3.
పోస్టల్ కోడ్ 5,55,000, సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్. సో రీజన్ అంటే ఏంటి? స్టేట్ అని అర్థం. సో మీరు కంట్రీని బేస్గా చేసుకుని రీజన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఐఎన్ ఇస్తే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. రీజన్ అంటే స్టేట్ అని అర్థం. ఇక్కడ ఐఎన్ కంట్రీ ఏమి ఇచ్చాం? ఐఎన్ ఇచ్చాం కదా. సో ఐఎన్ని బేస్గా చేసుకుని ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు యుఎస్ ఇస్తే యుఎస్లో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. చైనా ఇస్తే చైనాలో ఉన్న స్టేట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఐఎన్ ఇచ్చాను. సో ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? తెలంగాణ డౌన్కి వెళ్ళిన 31 ఎక్కడ ఉంటుంది? లేదా? ఏం లేదు ఇక్కడ. ఓకే. సో మనకు క్లియర్ కాబట్టి ఉంటే తెలంగాణ ఉంటే ఇచ్చేయండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఇవ్వండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. ఇవి మ్యాండేటరీగా ఇవ్వండి ఈ ఫీల్డ్స్. పోస్టల్ కోడ్ 5,55,000. కంటిన్యూ చేయండి. సో టీఆర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ టీఆర్, ఇంతకుముందు నెంబర్ ఇది. వన్ మోర్ నెంబర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ క్లిక్ చేయండి. సో మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ కోడ్. సో ఏ యూజర్ క్రియేట్ చేశారో ట్రాక్ అవుతుంది, ఏ టైంలో క్రియేట్ చేశారో, ఏ రోజు క్రియేట్ చేశారో ప్రతిదీ ట్రాక్ అవుతుంది. మీ క్లయింట్ నెంబర్ కూడా ట్రాక్ అవుతుంది. సేవ్, లాస్ట్లో సేవ్ ఆప్షన్ ఉంది కదా. నెంబర్ ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా ఇంతకుముందు వేరే నెంబర్ ఉంది, ఇప్పుడు ఒక కొత్త నెంబర్ యాడ్ అయింది. కంటిన్యూ. లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయింది. మన కంపెనీ కోడ్ ఏంటి? TA11. ఓకే. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్. మరి క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళాలి. ఓకే. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాము. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాము. ఓకే. కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం, కంపెనీని కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఫస్ట్ 1, 2 కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్ 1, కాన్ఫిగరేషన్ 2 కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్ 3 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పా ద్వారా కూడా చేయొచ్చు. ఎస్ఐపిలోకి వెళ్ళండి. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, బ్యాక్ వెళ్ళండి. క్లోజ్ చేయండి ఇక్కడ. ఇక్కడ డౌన్లో అసైన్మెంట్స్, డౌన్కి వెళ్ళండి కొంచెం. అసైన్మెంట్స్ ఉంటుంది చూడండి. డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ మూవ్ చేయండి. ఇది లాస్ట్లో డౌన్కి మూవ్ చేయండి. వెయిట్. అసైన్మెంట్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, టీ కోడ్ ఏంటి? OX16. వెయిట్ మేడం. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. సో OX16 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. OX16 అనేది డైరెక్ట్గా మీరు, ఇది టీ కోడ్ కదా OX16, దీన్ని డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇచ్చి చేయొచ్చు, లేదంటే ఇక్కడ పాత్ ద్వారా వచ్చి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎట్లయినా ఒకటే, మీ ఇష్టం. సో నేను పాత్ ద్వారా ఆల్రెడీ వచ్చేసాను కాబట్టి ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. సో మీ కంపెనీ కోడ్ ఏంటి? TA11 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఇది మీ కంపెనీ కోడ్. మరి మీ కంపెనీ ఏంటి? TAG. నేను డ్రాప్ డౌన్ చేయండి.
టిఏటిఏజీ టిఏటిఏజీ డౌన్కి వెళ్ళండి, కనిపిస్తుంది. మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు, లేదంటే డ్రాప్ డౌన్ చేయొచ్చు. కనిపించినప్పుడు ఏం చేయాలి? ఫైండ్లోకి వెళ్ళొచ్చు. ఫైండ్లోకి వెళ్ళండి, ఫైండ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. టిఏటిఏజీ ఇవ్వండి, కంటిన్యూ. చూసారా, హైలైట్ అవుతుంది. సెలెక్ట్, డబుల్ క్లిక్ చేయండి టిఏటిఏజీ పైన. యాడ్ అయిందా? సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంది? మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్ని మీ కంపెనీకి అసైన్ చేస్తున్నాం. టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ని టాటా గ్రూప్ అనే దానికి అసైన్ చేస్తున్నాం. సో టిఏటిఏజీ అంటే ఏంటి? మీ మెయిన్ హెడ్ క్వార్టర్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేస్తున్నాం. TA11 అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ని మీ కంపెనీకి అసైన్ చేస్తున్నాము. సేవ్. వన్ మోర్ టిఆర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. టిఆర్ ఓన్లీ ఒక క్లాసే, రిమైనింగ్ క్లాసెస్కి చేయమండి. మీకు ఐడియా కోసం ఏం చేస్తాం ఇక్కడ? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంటిన్యూ, సేవ్. ఇక్కడ నంబర్, కొత్త నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. మీరు టిఆర్ క్రియేట్ చేసిన ప్రతిసారి నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ నెంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుని బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. బేసెస్ టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తారు. ఓకే, కంటిన్యూ. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయడానికి మనకి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. with help of TR we can move the configurational data one server to another server. Development server to quality assurance server, quality assurance server to production server. మన కంపెనీ కోడ్ని మన కంపెనీకి మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign or mapping to our company code. మన కంపెనీ కోడ్కి ప్రతిదీ కూడా లింక్ అయి ఉంటుందండి. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అవ్వచ్చు, బట్ ప్రతి యాక్టివిటీ కూడా కంపెనీ కోడ్ ద్వారానే చేస్తాం. రిపోర్ట్ జనరేట్ చేయటం, గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయటం, ప్రతిదీ. 1 minute. ఐఎమ్ సారీ. సో ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లోనే ప్రతిదీ చేస్తాం. ప్రతి యాక్టివిటీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాం. సో అందువల్ల కంపెనీ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హైయెస్ట్ హైరార్కీ అంటారు కంపెనీ కోడ్ని, హైయెస్ట్ హైరార్కీ. ఓకే, సో కంపెనీ కోడ్ లెవెల్లో ఏది చేస్తున్నా సరే జరుగుతుంది అనమాట. సో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. ఈ కంపెనీ కోడ్ని మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ చేసాము. లింక్ చేయడం అనకూడదు, అసైన్మెంట్ అని అనాలి. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి లింక్ చేస్తాము. దీన్ని అసైన్ చేయటము అంటారు, అసైన్మెంట్. SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి లింక్ అవ్వాల్సిందే.
ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాము. కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరార్కీ అంటాం. హైయెస్ట్ హైరార్కీ. నెక్స్ట్ అసైన్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ప్రతి కంపెనీకి కూడా బ్రాంచెస్ ఉంటాయండి. బ్రాంచెస్ లేకుండా ఉంటాయా? మ్యాక్సిమం 90% ఉంటాయి. 99% కంపెనీస్కి బ్రాంచెస్ ఉండొచ్చు. ఎంఎన్సీస్ అన్నిటికీ బ్రాంచెస్ ఉంటాయి. ఎంఎన్సీస్ బ్రాంచెస్ లేకపోతే అది ఎంఎన్సీ అవ్వదు కదా. సో బ్రాంచెస్ ఉంటాయి. ఎంఎన్సీ అంటే ఏంటి? మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో బిజినెస్ ఏరియా, వాట్ ఇట్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. on the general accounting terminology, we are called as a branch. Example, Vijayawada branch, Chennai branch. సో బ్రాంచెస్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా. ఎస్ఐపి టర్మినాలజీలో బ్రాంచెస్ ని బిజినెస్ ఏరియా అంటారు. సో ఎలా క్రియేట్ చేయాలి? OX03 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. ఎస్ఐపిలోకి వెళ్ళండి. OX03 ట్రాన్సాక్షన్ కోడ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. పైకి వెళ్ళండి. వెయిట్, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03 కనిపిస్తుందా? సో పాత్ ద్వారా మేము చెయ్యము, మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నావిగేషన్ పాత్ని ఫాలో అవ్వలేమనుకుంటే డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో OX03 ఇవ్వచ్చు. OX03 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. OX03 డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేయొచ్చు. OX03 లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. బిజినెస్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. సో ఆ బ్రాంచెస్ని ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జాంపుల్, కొత్తగా క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. BAHB ఇవ్వండి. TAHB, TA కదా మన కంపెనీకి, TA11 కదా. TAHB డిస్క్రిప్షన్ ఇవ్వండి. HYD బిజినెస్ ఏరియా. లాస్ట్లోకి వచ్చి స్పేస్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి, TA11. నెక్స్ట్ TAVB విజయవాడ బిజినెస్ ఏరియా. విజయవాడ బిజినెస్ ఏరియా అని మీ కంపెనీ కోడ్. TACB చెన్నై బిజినెస్ ఏరియా. చెన్నై బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. TABB బెంగళూరు బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. బెంగళూరు బిజినెస్ ఏరియా అని మీ కంపెనీ కోడ్. నేను 4 బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేశాను. 4 బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేశాను. సో ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ branch. On the SAP terminology, we are called as a business area. Business area is nothing but branch. So ఇక్కడ TAHB, TAVB, TACN, TABN ఇచ్చాం. సేమ్ ఇలాగే ఇవ్వాలా? నో. You can set up any 4 digits. It's may be numerical or it's may be alphabet. ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. Based on your client requirement, based on your పర్సనల్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఎట్లానే వచ్చు, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో కంపెనీ కోడ్ ఎందుకు ఇచ్చాము? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బిజినెస్ ఏరియాస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బిజినెస్ ఏరియాస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఇది ఉపయోగపడుతుంది. లాస్ట్లో మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి.
లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇవ్వటం వల్ల మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సేవ్. ఇక్కడ టీఆర్ చూసారా ఎంత ఉంది? 0004 ఉంది. ఇది చేంజ్ అవుతుంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ టైప్ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్ అని ఫామ్ అవుతుంది. ఇలా రావాలి. ఇలా చేస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సిస్టమ్ యాక్సెప్ట్ చేసినట్లు. మనం 4 బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సో మనం టోటల్గా 4 కాన్ఫిగరేషన్స్ చేసాం. డిఫైన్ కంపెనీ, 1 minute. Define company, 1 minute. Define company, define company code, assignment to the company code, assign company code to company, define business area. 4 కాన్ఫిగరేషన్స్ ని చేసాం. 4 కాన్ఫిగరేషన్స్ చేసాం. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. క్లాస్ అయిన తర్వాత ఇమేజెస్ అన్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా. ఇక్కడ ఇమేజ్ చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేసాము? టాటా గ్రూప్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. టాటా గ్రూప్లో మనం ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్. మనం టాటా స్టీల్ అయినా క్రియేట్ చేసింది. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా టెలికాం ఉందనుకోండి, అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ ఉంది, అది కూడా క్రియేట్ చేయొచ్చు. సో టాటా గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, మెయిన్ హెడ్ క్వార్టర్ లాంటిది. టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి. డిఫరెన్సెస్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కింద కనిపించేది టాటా స్టీల్, స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. బట్ కంపెనీ కోడ్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. మనం ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాము? ఒకదానికొకటి అసైన్ చేసాం. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. కంపెనీని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. టాటా స్టీల్ని టాటా గ్రూప్కి అసైన్ చేసాం. అసైన్ చేసాం. టాటా గ్రూప్ని టాటా స్టీల్కి టాటా గ్రూప్ని టాటా స్టీల్కి అసైన్ చేసాం. ఎట్లయినా ఉంటాయి. లేదంటే టాటా గ్రూప్కి టాటా స్టీలే అసైన్ చేసాం. టాటా స్టీల్నే లేదంటే టాటా గ్రూప్కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. తర్వాత టాటా స్టీల్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ లెవెల్లో మనము వర్క్ చేస్తాం. ఓకే, కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ అంటారు. సో కంపెనీ కోడ్ అండర్లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ హైదరాబాద్ బ్రాంచ్, టాటా స్టీల్ RAJ రాజమండ్రి బ్రాంచ్, టాటా స్టీల్ తిరుపతి బ్రాంచ్. ఇట్లా మనం బ్రాంచెస్ కూడా క్రియేట్ చేస్తాం. హైదరాబాద్ బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. సో మెయిన్గా మనం ఈరోజు చేసింది గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఒకదానికొకటి కంపెనీ కోడ్కి కంపెనీని అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేసాము? కంపెనీ కోడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీ కోడ్లో ఉన్నటువంటి డిఫరెంట్
బ్రాంచెస్ని క్రియేట్ చేసాం, ఈ ప్రాసెస్ చేసాం. అర్థమైందా లేదా? క్లియర్గా ఉందా? డౌట్ ఉందా ఏమైనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది చేసాం. వన్ మోర్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. నేను మళ్ళీ మీకు నోట్స్ ఇస్తాను. మీకు ఫస్ట్ 10 క్లాసెస్ వరకు కొంచెం టఫ్గా ఉంటుందండి, బట్ బీ పేషెన్సీ. ఈ 10 క్లాసెస్ మీరు స్టేబుల్గా విన్నారంటే రిమైనింగ్ అంతా కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్, ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. మెయిన్ బేసిక్ అంటే ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్, బోత్ ఆర్ బేసిక్, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిది. ఓకే, సో బేస్మెంట్ ప్రాపర్గా లేకపోతే బిల్డింగ్ అనేది స్టేబుల్గా ఉండదు. అలాగే ఎస్ఐపి నేర్చుకునే వాళ్ళకి ఈ ఫస్ట్ 10 days క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందువల్లే స్లోగా చెప్తున్నాను. ఇవన్నీ ఒక 1 or 2 5 minutes కూడా చేసేయచ్చు, బట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి పిన్ టు పిన్ చెప్తున్నాను. సో మనం టోటల్గా 4 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం. డిఫైన్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా. రిమైనింగ్ టుమారో చేద్దాం. రిమైనింగ్ ఇవన్నీ కూడా టుమారో చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్. ఓకే, టుమారో సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.